తిరుపతి జిల్లాలోని వైసీపీలో వివాహేతర సంబంధం వివాదం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ పై మహిళ భర్త దాడి చేశాడు. ఓ మహిళతో కలిసి హరిప్రసాద్ రెడ్డి కారులో వెళ్తుండగా ఆమె భర్త అతన్ని కారులో నుంచి బయటకు లాగి దాడి చేశాడు. అనంతరం హరిప్రసాద్ కారును కూడా ధ్వంసం చేసి తన భార్యను తీసుకువెళ్లాడు. ఈ ఘటన తిరుపతి సమీపంలోని ఉప్పర్పల్లిలో జరిగింది. తిరుపతి జిల్లాలోని వైసీపీలో వివాహేతర సంబంధం వివాదం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ పై మహిళ భర్త దాడి చేశాడు. ఓ మహిళతో కలిసి హరిప్రసాద్ రెడ్డి కారులో వెళ్తుండగా ఆమె భర్త అతన్ని కారులో నుంచి బయటకు లాగి దాడి చేశాడు. అనంతరం హరిప్రసాద్ కారును కూడా ధ్వంసం చేసి తన భార్యను తీసుకువెళ్లాడు. ఈ ఘటన తిరుపతి సమీపంలోని ఉప్పర్పల్లిలో జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గ మొత్తం మీద గతంలో ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైసీపీ విద్యార్థి విభాగ నాయకుడిగా ఉన్నారు. అలాగే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రికి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి పబ్లిసిటీ వింగ్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి హరిప్రసాద్ రెడ్డి పైన దాడి జరిగింది. హరిప్రసాద్ రెడ్డి వేరే వ్యక్తి, అతను కూడా వైసీపీకి చెందిన వ్యక్తి అని చెప్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన భార్యని కారులో తీసుకొని పోతుంటే ఆ కారుని అడ్డగించి ఆ మహిళ యొక్క భర్త అతని పైన దాడి చేసి అతన్ని చెప్పుతో కావచ్చు ఇట్లా ఇతర రకాలుగా అతని పైన దాడి చేసి అతను తోలుతున్న వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు. చేసి ఆ తర్వాత తన భార్యని తనతో పాటు తీసుకువెళ్ళినటువంటి సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. టోటల్ గా వైసీపీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు, కీలకమైనటువంటి నేతలు, వాళ్ళు ఇలా రోడ్డును పడి కొట్టుకోవడం అనేది బాగా చర్చనీయాంశం అవుతోంది. లక్ష్మీదుర్గ. ఓకే దినేష్, థ్యాంక్ యూ.